నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ నేటి టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రధాన పదాలు ఇవి. మన స్మార్ట్ ఫోన్లలో చూసే వీడియోలు, సోషల్ మీడియా సమాచారం, డేటా అంతా దాగి ఉండేది భౌతికంగా నిర్మించే డేటా సెంటర్లలోనే. ప్రభుత్వాలు వీటిని భారీ పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతిక పురోగతికి ప్రతీకలుగా చిత్రీకరిస్తున్నాయి. అయితే నాణ్యానికి మరోవైపు ఉన్న చేదు నిజం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, మహారాష్ట్రలలో స్థానిక ప్రజలు, రైతులు, పర్యావరణవేత్తలు ఈ డేటా సెంటర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. పాశ్చాత్య దేశాలు తిరస్కరిస్తున్న ఈ ప్రాజెక్టులను ఇక్కడ నెలకొల్పడంపై ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? డిజిటల్ విప్లవం వెనుక ఉన్న ఆందోళనకర పర్యావరణ ప్రమాదాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా తుర్లువాడ, ముడసర్లోవా, రాంబిల్లి వంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములను భారీ డేటా సెంటర్ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. తర్లువాడలో సుమారు 260 ఎకరాలు, ముడసర్లోవా రిజర్వాయర్ సమీపంలో 162 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ భూముల్లో అధిక భాగం దళిత రైతులకు చెందినవి కావడం, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను కోల్పోవడంతో స్థానిక పేద ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూములు కోల్పోతున్న వారికి సరైన పరిహారం అందలేదని, ఉద్యోగ అవకాశాల పట్ల స్పష్టత లేదని బాధితులు, పర్యావరణ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డేటా సెంటర్లు అంటే కేవలం కంప్యూటర్లు ఉండే సాధారణ భవనాలు కావు. వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తూ విపరీతమైన వేడిని ఉత్పన్నం చేస్తాయి. ఆ వ్యవస్థలను చల్లబరిచేందుకు అంటే కూలింగ్ ప్రాసెస్ ప్రతిరోజు మిలియన్ల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ముడసర్లోవా రిజర్వాయర్ వంటి తాగునీటి వనరుల సమీపంలో వీటిని నిర్మించడం వల్ల విశాఖ నగర తాగునీటి వ్యవస్థకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని మానవ హక్కుల వేదిక, వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా 500 మెగావాట్ల నుండి 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఒక్కో ప్రాజెక్టు ఓ చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అవసరం అవుతుంది. ఇది స్థానిక విద్యుత్ గ్రిడ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపునకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే క్రమంలో పర్యావరణ నిబంధనలు పక్కన పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట ప్రకారం భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహించి ప్రజల అభిప్రాయాలను కోరేందుకు పబ్లిక్ హియరింగ్, ప్రజా విచారణ జరపాల్సి ఉంటుందని, అయితే త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీటిని సరళమైన కేటగిరీల కిందకు తెచ్చి ప్రజా విచారణ తప్పించారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. విపరీతంగా చెట్లను నరికేసి కాంక్రీట్ భవనాలు నిర్మించడం, వేడి గాలి బయటకు విడుదల కావడం వల్ల స్థానిక వాతావరణం అర్బన్ హీట్ ఐలాండ్గా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ నివేదికలు వేరే నిజాలు చూపుతున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణ సమయంలో కొంతమందికి తాత్కాలిక ఉపాధి లభించినప్పటికీ నిర్మాణం పూర్తయ్యాక వాటి నిర్వహణకు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నెట్వర్క్ ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది అవసరం అవుతారు. వందలాది ఎకరాల భూములు లభ్యమయ్యే నైసర్గిక వనరులను పణంగా పెట్టి పొందే ప్రత్యక్ష ఉద్యోగాలు అత్యల్పమైనని గ్లోబల్ డేటా సెంటర్ గణాంకాలు నిరూపిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో డేటా సెంటర్ల వల్ల నీటి కొరత, విపరీతమైన విద్యుత్ వినియోగం, పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతో అక్కడి ప్రజలు వీటిని తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. అక్కడ నిరాకరణకు గురవుతున్న ఇటువంటి ప్రాజెక్టులు మన దేశంలో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని విస్మరించి ప్రోత్సహించడం సరైన విధానం కాదని కోఆలియేషన్ ఫర్ ఏఐ రెగ్యులేషన్, గ్రీన్ విశాఖ వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సాంకేతిక ప్రగతి నాణ్యానికి ఒకవైపు అయితే పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజలు జీవించే హక్కు మరోవైపు. ప్రభుత్వం వెంటనే ఈ డేటా సెంటర్ ప్రాజెక్టులపై పారదర్శకమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు బహిర్గతం చేసి స్థానిక రైతులు, పర్యావరణ నిపుణుల సందేహాలను నివృత్తి చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.